సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. గత సంవత్సరం ఎన్నికల్లో కూడా పార్టీ 37 స్థానాల్లో ఎమ్మెల్యేలుగా 7 స్థానాల్లో ఎంపీలుగా పోటీ చేసిన ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈరోజు సమాజ్వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1992 అక్టోబర్ 4న రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలకు కట్టుబడి ఆ రోజు ములాయం సింగ్ గారు, స్వర్గీయ ములాయం సింగ్ గారు మరి ఆయన ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ. ఈరోజు ఆ పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పార్టీ నుంచి మళ్ళీ దేశ రక్షణ మంత్రిగా కూడా కొనసాగారు. మరి ఆ తర్వాత ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ ఉన్నారు పెద్ద రాష్ట్రానికి. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈరోజు ఎంపీలుగా మరి పార్లమెంట్లో ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో సమాజ్వాదీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం. అయితే భారతదేశం మొట్టమొదటిసారిగా సమాజ్వాదీ పార్టీ సోషలిస్ట్ పార్టీ, ఈ లెఫ్ట్ పార్టీతో పాటు ఉన్నటువంటి ఒక పార్టీ సోషలిస్ట్ పార్టీ. ఈ సోషలిస్ట్ సిద్ధాంతంలో పుట్టినటువంటి మొట్టమొదటి పార్టీ ఈ దేశం మొత్తం మీద సమాజ్వాదీ పార్టీ ఉంది. మరి ఆయన ఆశయాలను ఖచ్చితంగా తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి పార్టీ ఏదైనా దేశంలో ఉందంటే మీకు తెలుసు. గతంలో కూడా మరి ఈ ఆదివాసులు వాళ్ళు కోడి వ్యవసాయం చేసుకుంటే వాటి మీద పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా గొంతును ఎత్తినటువంటి డింపుల్ యాదవ్ గారు ఎంపీగా ఉన్నారు. అట్లాగే ముస్లిం రిజర్వేషన్స్ మీద, అలాగే నిమ్న జాతుల మీద, బీసీ కుల జనగణన మీద ఈరోజు పార్లమెంట్లో ఎవరైనా వాయిస్ ఉంది అంటే అది సమాజ్వాదీ పార్టీ. 6 స్థానాలు ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ ఈరోజు దేశంలో అతిపెద్ద పార్టీగా 37 ఎంపీలు తీసుకోవడానికి ఈరోజు 37 ఎంపీలు గెలిచి దేశంలో 3వ పార్టీగా ఎదిగాం కాబట్టి గర్వంగా ఫీల్ అవుతున్నాం. దీనికి ప్రజలందరూ కూడా మరి సోషలిస్ట్ పార్టీల సిద్ధాంతాలు ఏంటి, సోషలిస్ట్ భావజాలాలు ఏంటి, మరి ఎక్కడో రామ్ మనోహర్ లోహియా వాస్తవంగా అయితే మరి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ తెలుగు రాష్ట్రాల్లో సోషలిస్ట్ సిద్ధాంతాన్ని చేసుకునే నాయకులను వదిలేసి ఉత్తరప్రదేశ్ వెళ్తే అక్కడ ఉత్తరప్రదేశ్లో మరి ములాయం సింగ్ గారు సోషలిస్ట్ పార్టీ అయితే మంచి పార్టీ, భవిష్యత్తున్న పార్టీ, లెఫ్ట్ పార్టీలతో జతకట్టే పార్టీ, ఈ దేశానికి ఎప్పుడైనా దిశానిర్దేశం కమ్యూనిస్టు పార్టీలతోటి సోషలిస్ట్ పార్టీ ఉండాలని చెప్పేసి ఆ సిద్ధాంతంతో పెట్టినటువంటి పార్టీ మరి ఈరోజు సమాజ్వాదీ పార్టీ. ఆ పార్టీలో నేను అధ్యక్షుడిగా మరి నాకు బాధ్యతలు అప్పగించినటువంటి శ్రీ అఖిలేష్ యాదవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు, అలాగే మండల కమిటీలు వేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, థ్యాంక్ యూ.